వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ మెట్రోకు కూడా శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. మెట్రో కొనసాగించాలని ఎల్ఎన్టీ కోరితే అందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదన్నారు. అప్పటి నుంచి సీఎం ఎల్ఎన్టీ మధ్య గొడవ మొదలైందని, రేవంత్ రెడ్డి వల్ల ఆ సంస్థ చాలా ఇబ్బంది పడిందని, చివరికి ఆయన వైఖరి వల్లే ఆ సంస్థ వెళ్ళిపోయిందని కేటీఆర్ విమర్శించారు. అన్నట్టు ఇవాళ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కొన్ని ప్రసార మాధ్యమాలు, వార్తా పత్రికలు ఇదేదో కాల గొప్ప పని చేసినారన్నట్టుగా ఇవాళ రాయడం చూస్తే ఆ విషయం గురించి సమగ్రంగా ప్రజలకు, అదేవిధంగా ఆ తప్పుడు కథనాలు రాసిన వార్తాపత్రికలకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపిన పక్షంగా అన్ని విషయాలు మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరానికి మేము 2014లో బాధ్యత తీసుకున్న నాడు కేవలం ఒక 20-25% మాత్రమే ఆనాడు, అప్పుడెప్పుడో 2008లో 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఆ రోజు పత్రికలు అన్నీ రాసినాయి. ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట, గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట, అంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి. అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే, అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ 30-35 ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనకకి. తర్వాత ఎల్ఎన్టీ అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది. ఇది ఏషియాలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి ఎల్ఎన్టీ అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో, ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో, అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇంకొక రాబోయే రోజుల్లో ఇంకా దీనికి రెట్టింపు 3 రెట్లు పెరుగుతారయ్యా, మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి, మీకు ఏం కాదు అని చెప్పి చాలా గట్టిగా ఆనాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి, మొత్తానికి 2014లో మేము బాధ్యత తీసుకుంటే 2017 కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి, గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి, వారి చేతుల మీదుగానే 17లో, మీకు గుర్తుండాలి, నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎల్ఎన్టీ వాళ్ళు కంగారు పడ్డారు, ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా, నష్టాల్లో ఉన్నాం అది ఇదంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి, మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో, మీరు 2070 దాకా ఉన్నది మీకు, కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి, సాఫ్ట్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాము కూడా, ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్. చివరికి